పూరా లోకల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ కృష్ణబాల. ప్రస్తుతం దేశం మొత్తం ఐపీఎల్ ఫీవర్ నడుస్తుంది. ఇక మన హైదరాబాద్ల గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. అది బిర్యానీ అయినా, సినిమా అయినా, క్రికెట్ అయినా మనం ఎంజాయ్ చేసినంత దేశంలో ఎవ్వరూ ఎంజాయ్ చేయలేరు. కానీ ఈసారి ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ టైటిల్ గెలవనుందా? ఎందుకంటే మొన్న జరిగిన మ్యాచ్ తర్వాత అంచనాలు బాగా పెరిగాయి. దాదాపు రికార్డింగ్ బ్రేకింగ్ స్కోర్ 276 రన్స్తో మనోళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. తర్వాత విజయ దుందుబి మోగించారు. అప్పటి నుంచి ఎస్ఆర్హెచ్ టీం పైన అంచనాలు భారీగా పెరిగాయి. సో ఈసారి ఐపీఎల్ కప్ గెలుస్తుందని అందరూ అనుకుంటున్నారు. సో ఒకసారి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం ఏమనుకుంటున్నారు. ఐపీఎల్ చూస్తారా మీరు? చూస్తాను. ఈసారి ఎస్ఆర్హెచ్ టైటిల్ విన్ అవుతా అనుకుంటున్నారా? డెఫినెట్లీ. ఓకే, అంటే ఎలా చెప్పగలుగుతున్నారు? మంచి హిట్టర్స్ ఉంటుండే, క్లాసన్, మార్క్రమ్ అండ్ రీసెంట్గా అభిషేక్ వర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు ఫామ్లోకి వచ్చారు. డెఫినెట్లీ ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ, బౌలింగ్ కూడా మంచిగా ఉంటుండే. ఫస్ట్ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ ఉంటే మ్యాచ్ వినే వాళ్ళ? మ్యాచ్ విన్నింగ్ అంటే లాస్ట్ బాల్కి వచ్చేసింది కదా, 5 balls 7 runs, ఎవరున్నా కొట్టాల్సిందే. బట్ ఇద్దరు అవుట్ అవ్వడం వల్ల పోయాయి. ట్రావిస్ హెడ్ ఏంటంటే ఎప్పుడు విన్నింగ్ టీంలోనే ఉంటున్నాడు కదా, లైక్ ఆస్ట్రేలియా. అతను ఒకవేళ తీసుకుంటే మనకి అది ప్లస్ పాయింట్ అవుతుంటేనా, అంటే అతను విన్నింగ్ టీంలో ఉంటున్నాడు కాబట్టి. అట్లా అంటే ఇప్పుడు 2016లో వార్న్ కెప్టెన్సీ చేశాడు ఫస్ట్ టైం. ఆస్ట్రేలియన్ లీడ్ చేస్తే కప్పు కొట్టారు. ఈసారి ప్యాట్ కమిన్స్ లీడ్ చేస్తుండే, కప్పు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు ఎస్ఆర్హెచ్లో? ఎస్ఆర్హెచ్లో ప్రెజెంట్ అయితే క్లాసన్. ఎందుకు క్లాస్ అని ఎందుకు ఇష్టం? మాస్ బ్యాటింగ్ ఉంటుండే, స్ట్రైక్ రేట్ అబౌవ్ 200, తక్కువ బాల్స్ ఎక్కువ రన్స్ కొడతాం, మంచి మాస్ బ్యాటింగ్. కేకేఆర్తో మ్యాచ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందన్న స్టేజ్ నుంచి గెలిచే హోప్స్ పెట్టాడు ఫ్యాన్స్ అందరికి. చూస్తున్నామన్నా. మన ఎస్ఆర్హెచ్ ఈసారి విన్ అవుతుందా టైటిల్? అది మన ఛాన్సెస్ ఉన్నాయి కానీ అది దేవుడి పెన్ భారం. ఓకే, మొన్న చూసిరా మ్యాచ్? చూసినాం, రికార్డ్ కొట్టి 7. ఓకే, రికార్డ్ స్కోర్. అవును అంకుల్. ఓకే, ఎట్లా అనిపించింది మ్యాచ్ చూస్తున్నంతసేపు? చాలా బాగా అనిపించింది అన్న. ఓకే, మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు ఎస్ఆర్హెచ్? క్లాసన్ చాలా బాగా ఆడతాడు. స్పిన్నర్స్ మీద బెస్ట్ హైయెస్ట్. ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్లో మనం ఆల్మోస్ట్ గెలిచేదాకా వచ్చి లాస్ట్ ఓవర్లో ఓడిపోయాం కదా, ఎలా అనిపించింది? ఎట్లా ఓడిపోయినాం? ఎందుకంటే హర్షిత్ రానా కొద్దిగా స్లోవర్ బాల్స్ వేసి అట్లనే క్లాసన్ వికెట్ పడ్డదని ఓడిపోయారు. లేకపోతే క్లాసన్ ఉంటే గెలుస్తుందన్న. మనకి ఏప్రిల్ 5th నెక్స్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తోటి ఉంది. సో మనం గెలుస్తామా చెన్నై మీద? గెలిచే ఛాన్సెస్ బాగానే ఉన్నాయి అన్న. 98%. అంటే ఎట్లా మనము బ్యాటింగ్ బాగా చేయాలా, బౌలింగ్? చెన్నై మీద గెలవాలంటే ఎట్లా, దేని నుంచి కష్టపడాలి బాగా? బౌలింగ్ మీద అనుకుంటున్నాం. మన బ్యాటింగ్ లైనప్ అయితే చాలా బాగుంది మనది. బౌలింగ్ మీద వాళ్ళ బ్యాటర్స్ని కొద్దిగా కంట్రోల్ చేస్తే బాగుంటుంది. ఓకే, మీకు ఎస్ఆర్హెచ్లో ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ఫేవరెట్ ప్లేయర్ అంటే ప్యాట్ కమిన్స్. ఓకే, ప్యాట్ కమిన్స్ అంటే ఎందుకు ఇష్టం మీకు? చాలా క్యాప్టెన్సీ చాలా బాగుంది. ఇంకా బౌలింగ్ కూడా చాలా, లైనప్ కూడా చాలా బాగుంది. బ్యాటింగ్ లైనప్, బౌలింగ్, ఫీల్డింగ్ కూడా మంచిగా సెట్ చేసి లాస్ట్ టైము 5 runs కంటే ఎందుకు ఓడిపోయిన వల్ల ఈసారి 20 తీసుకున్నాడు. ఎప్పుడైనా క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళారా? మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్కి ఎప్పుడు వెళ్ళారు? లాస్ట్ ఇయర్. ఓకే, ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారా మీరు హాలిడేస్ ఉన్నప్పుడు? ఆడతాం. నువ్వు బౌలరా బ్యాట్స్మెనా? ఆల్రౌండర్. నువ్వు? బౌలర్. నువ్వు? బ్యాట్స్మెన్. అంటే మీరు అంతా ఒక టీమ్గా ఆడతారా? ఓకే, ఎక్కడ ఆడతారు మీరు, ఏ ఏరియాలో? మధురానగర్ తరుణి ఫేర్ గ్రౌండ్. ఇప్పుడు అది క్లోజ్ అయింది. ధరంకరం రోడ్ ఎంసీహెచ్ గ్రౌండ్ లో ఆడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి గట్టిగా కమాన్ ఎస్ఆర్హెచ్ అనండి. ఓకే, కమాన్ ఎస్ఆర్హెచ్. హ్యావ్ యూ వాచ్ క్రికెట్? yes. Okay, so not only cricket means not international cricket and not only national cricket. Have you watched IPL? Yes. Okay, which your favorite team? RCB. Favorite player? Virat Kohli and Dhoni. So you are from Hyderabad, right? Yes. So why don't you like Hyderabad instead of Hyderabad? Why you like RCB? Because RCB in Queendom they also won, so maybe there's a chance. Yeah. Okay. And he's our favorite player. Yeah, sure. So we like. సో ఈసారి మరి ఎస్ఆర్హెచ్ కప్పు కొడతా అనుకుంటున్నారు. టీమ్స్ స్ట్రాంగ్గా ఉంది హైదరాబాద్ టీం. Hyderabad team might be strong, maybe, but RCB has chances. RCB has like better 50 chance. Or 60% chance. Yeah. In Hyderabad also has a 50% chance. Yeah. సో నిన్న మ్యాచ్ ఓడిపోయారు ఆర్సీబీ. సో మరి ఎలా అంటే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు కదా? I don't know because I saw little of it because I need to go to sleep. Match. Okay. So I know that RCB did tried very
very well, but yeah, they failed. I don't know, but maybe SRH is also doing well. It's very well, very well. So, who is your favorite player in Hyderabad SRH team? Hyderabad, really the captain. Captain means Australian captain, right? You don't know his name? No. Pat Cummins. Oh yeah. ఈసారి ఎస్ఆర్హెచ్ కప్పు విన్ అవుతుంది అంటావా? ఎలా చెప్పగలుగుతున్నావు? ఎందుకంటే ఈసారి 277 కొట్టిరు కాబట్టి నేను నమ్మగలుగుతున్నా వాళ్ళు నెక్స్ట్ టైం కప్పు కొట్టగలుగుతారు. మరి ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారుగా, అప్పుడు ఏమనుకోలే? అప్పుడు కొంచెం ట్రై చేసిరు కానీ ఈసారి కొంచెం ప్రైజ్ ఎట్లైనా కప్పు ఎట్లైనా కొడతారని నమ్మకం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ ఏప్రిల్ 5th చెన్నై సూపర్ కింగ్స్ తోటి ఉంది, ధోని టీం తోటి. మ్యాచ్ గెలుస్తారు అనుకుంటున్నావా? ఏమో కానీ ధోని వాళ్ళ టీం పవర్ఫుల్ తోటి ఎట్లా డిఫీట్ చేస్తారో తెలియదు. బౌలింగ్ బాగా చేయాలా, బ్యాటింగ్ బాగా చేయాలా? రెండు ఇయర్ రోజు ఐపీఎల్ చూస్తున్నావా? అంటే ఇప్పుడు స్కూల్ హాలిడేస్ ఇచ్చేసారా? ఇచ్చారు. మేము మళ్ళీ ఏప్రిల్ 1 రోజు. ఏప్రిల్ 1 ఉందా? అంటే ఎగ్జామ్స్ అయిపోయాయా? అయిపోయి అంటే మరి ఇప్పుడు 7th అయిపోయింది, 8th వెళ్తున్నావా? సో నువ్వు ఒకవేళ క్రికెట్ ఐపీఎల్ ఎగ్జామ్స్ ఒకటేసారి ఉన్నాయి అంటే ఎలా బ్యాలెన్స్ చేస్తావు? యాక్చువల్గా నేను ట్యూషన్కి వస్తున్నా కాబట్టి నేను టైమింగ్స్ చూసుకుని చూస్తాం. ఎందుకంటే ఐపీఎల్ వచ్చేసి 7కే స్టార్ట్ అవుతుంది కానీ 8కి నేను చూస్తాను అన్నమాట. మ్యాచ్ సగం అయిపోద్ది, బ్యాటింగ్ వేరే వాళ్ళు ఆడుతుంటారు. సూపర్, బాగా చెప్పినావు. ఫేవరెట్ ప్లేయర్ ఎవరు నీకు ఎస్ఆర్హెచ్లో? ఎస్ఆర్హెచ్లో ఇప్పుడైతే లేదు, ముందు ఉండే శిఖర్ ధావన్ ఉండే. ముందు శిఖర్ ధావన్ అప్పుడు ఉన్నప్పుడు ఎందుకు ఇష్టం? ఎందుకంటే ఎప్పటి నుంచో శిఖర్ ధావన్ ఇష్టం, మ్యాచ్ బాగుంటుంది. ఇప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ ఫ్యానే కానీ శిఖర్ ధావన్ సపోర్ట్ చేస్తాను. ఎస్ఆర్హెచ్ అయితే ఫ్యాన్, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలు కదా, అందుకు మన తెలుగు రాష్ట్రాలకే సపోర్ట్ చేయాలి. మొన్న రికార్డ్ స్కోర్ కొట్టిరు కదా మన వాళ్ళు, 276 కొట్టిరు. అసలు ఏమన్నా 276 కొడతారని ఎప్పుడన్నా అనుకున్నావాను ఈ బ్యాటింగ్? అస్సలు ఎస్ఆర్హెచ్ 200 230కే పడుకుంటుంది అనుకున్నాను. 276 అంటే రికార్డు బదులు ఇంకా ఎస్ఆర్హెచ్ని రికార్డు బదులు కొట్టే మగోడు ఇవ్వలేడు. ఇప్పుడు ఆర్సీబీ కానీ, కేకేఆర్ కానీ, ఢిల్లీ డేవిలర్స్ కానీ, చెన్నై సూపర్ కింగ్స్ కానీ తోపులు తురంలో అంటున్నారు కదా, మన ఆంధ్ర ముందర అంతా బచ్చాలి ఇంకా. ఎందుకంటే మనం గర్వంగా చెప్పుకుంటున్నాం ఎస్ఆర్హెచ్ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్, మన ఆంధ్ర, మనం సపోర్ట్ చేయాలి, గర్వంగా కొట్టుకుంటాం. మనకు ఆపోజిట్ ఎవడున్నాడు ఇప్పుడు మన స్కోర్ దాటియమని చెప్పండి ఎవరైనా. ఈసారి కప్పు కొట్టే ఛాన్స్ ఉందంట ఎస్ఆర్హెచ్? డెఫినెట్లీ కొడతాయండి, ఎందుకంటే వాళ్ళు బెంగళూరు అన్నీ అంటున్నారు, అంత సీన్ లేదు. ఈసారి ఎస్ఆర్హెచ్ కప్ 100% కొడుతుంది. ఎప్పుడన్నా క్రికెట్ స్టేడియంకి వెళ్ళిరా మ్యాచ్ చూడడానికి? వెళ్తుంటా. ఎప్పుడు వెళ్ళిరు లాస్ట్ టైం? సీసీఎల్కి వెళ్ళా, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ 5th చెన్నై తోటి ఉంది. సో చెన్నై మీద గెలుస్తారంటావా ఎస్ఆర్హెచ్? 100% గెలుస్తుంది. అంటే ఎట్లా చెప్పగలుగుతున్నావు చెన్నై మీద గెలుస్తా? ఎంత ఊపు ఉందండి, మనోళ్ళు ఊపు మీద ఉన్నారు. ఇప్పుడు కప్పు కొడతానే వాల్యూ ఉందని కూడా ఊపు మీద ఉన్నారు. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు కొడుతున్నారు వీళ్ళు కొడుతున్నారు, మనం కూడా కొడదామని ఊపు ఉంది. ఈసారి ప్రతిసారి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మనం చేద్దాం అని చెప్పి ఊపు మీద ఉన్నారు. కొడతారు, ఖచ్చితంగా కొడతారు. మీరు మొన్న మ్యాచ్ చూసిరా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్? చూసినాం. రికార్డ్ స్కోర్ కొట్టిరు, ఎంత కొట్టిరు మన వాళ్ళు చెప్పండి? మనదే 276. కరెక్ట్ చెప్పారు, 276. అసలు ఆ స్కోర్ కొడతారని అనుకున్నారా మీరు? నేనైతే అనుకున్నా. ఎట్లా అనుకున్నారు? ఇంత ముందుకు మ్యాచ్ ఇలా విన్ అవుతున్నాయి కదా ఎస్ఆర్హెచ్, క్లాసిన్ బాగా ఆడింది కదా, నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆడతాడని. నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ఎస్ఆర్హెచ్లో? ఎస్ఆర్హెచ్లోనా మార్క్రమ్. ఎందుకు మార్కరమ్ అంటే ఇష్టం? ఫీల్డింగ్ బాగుంటుంది, బ్యాటింగ్ బాగుంటుంది, అన్నీ బాగుంటుంది కాబట్టి ఇష్టం. ఫస్ట్ మ్యాచ్ దారుణంగా ఓడిపోయారు కదా మన ఎస్ఆర్హెచ్. అంటే దారుణంగా అంటే గెలిచే మ్యాచ్ని కూడా ఓడిపోయారు, దాన్ని దారుణం అంటారు. అట్లా జరిగినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు? ఏం లే, గెలుస్తుందని అనుకున్నా కానీ అంత స్కోర్ తీసుకొచ్చిండ్రు, దగ్గరికి వచ్చినాక డిసప్పాయింట్ అయింది కొంచెం. మరి 5th చెన్నై తోటి ఉంది, ధోని టీం తోటి మ్యాచ్, గెలుస్తారంటావా? గెలుస్తారు, పక్కా గెలుస్తారు. ఎట్లా చెప్పగలుగుతున్నా అంత స్ట్రాంగ్ టీం మీద? వాళ్ళు ఆల్రెడీ 2 మ్యాచ్లు గెలిచినారు, మనం రెండిట్లలో ఒకటి ఓడిపోయి ఉన్నాం. ఎట్లా ఈ మ్యాచ్ ఓడిపోవచ్చేమో కా బ్రో, అన్నీ గెలుచుకుంటే అయితే ఎవరు రారుగా. అది కాక ఎస్ఆర్హెచ్ కూడా మంచి ఫామ్లోనే ఉంది టీము, బ్యాటింగ్ లైనప్ అయితే మస్తు ఉంది, ఇంకా గెలుస్తారని నమ్మకం ఉంది నాకైతే. ప్యాట్ కమిన్స్ లక్ మనకు కలిసి వస్తా అంటారు. ఆయన అన్ని టైటిల్ గెలుచుకుంటూ వస్తున్నాడు. ఐసీటీ, మళ్ళీ ఐటీసీ ఇంటర్నేషనల్ టెస్ట్ ఛాంపియన్షిప్, అలాగే వరల్డ్ కప్, ప్రతిదీ గెలుచుకుంటూ వస్తున్నాడు. ఈసారి మరి ఐపీఎల్ గెలుస్తాడా? కమిన్స్కి లక్ కలిసి వస్తా అంటావా? కలిసి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నాకైతే ఇప్పుడు టీంలలో బెస్ట్ అంటే ఎస్ఆర్హెచ్ అనిపిస్తుంది, బాగుంది టీం అయితే. ఈసారి ఎస్ఆర్హెచ్ టీం స్ట్రాంగ్గా ఉంది అంటున్నారు, నిజమేనా? స్ట్రాంగ్గానే ఉంది. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ఎస్ఆర్హెచ్లో? ఎస్ఆర్హెచ్లో ఫేవరెట్ ప్లేయర్ ఏం లేదు, కావ్య మారన్ అంటే ఇష్టం. కావ్య ఐపీఎల్ ఎందుకంటే ఆమె ఇష్టం అంటే బ్యూటిఫుల్గా ఉండిద్ది,
అది కాక మన ఎస్ఆర్హెచ్ తరపున ఉంది, అందుకనే తను అంటే చాలా ఇష్టం. అందుకే అంటే అప్పుడప్పుడు తను బాధపడుతుంటుంది కదా అక్కడ డగట్లో అక్కడ పైన కూర్చొని. సో ఏమనిపిస్తుంది మీకు తను బాధపడుతుంటే? మన వాళ్ళు బాగా ఆడితే బాగుండు అనిపించింది. ఇప్పుడు ఒక మ్యాచ్ బాగా ఆడిరు కదా, అప్పుడు తను హ్యాపీగా ఫీల్ అయింది. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు కదా, గెలిచే మ్యాచ్. అసలు ఎందుకు ఓడిపోయారు అది? మేబీ అంత టార్గెట్ చేంజ్ చేయాలనుకున్నట్టుంది, చివరిలో కొద్దిగా మిస్అండర్స్టాండ్ వల్ల చేంజ్ చేయలేకపోయారు. నెక్స్ట్ మ్యాచ్ బాగానే ఆడారు కాబట్టి కావ్య చాలా హ్యాపీ, మేము చాలా హ్యాపీ. 276 కొడతారు అనుకున్నారు అసలు మీరు? లేదు, అసలు అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్. మళ్ళీ 250 కొట్టే ఛాన్స్ ఉందా ఇదే సీజన్లో ఎస్ఆర్హెచ్? మేబీ, అంటే అందరూ చాలా ఫామ్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ కొట్టొచ్చాను అనుకుంటున్నాను. ఫేవరెట్ ప్లేయర్ అయితే లేరు మీకు ఎస్ఆర్హెచ్లో? ఎస్ఆర్హెచ్లో ఎవరు లేరు, ఎంఎస్ ధోని ఫ్యాన్. మీరు ఎంఎస్ ధోని ఫ్యాన్. ఇప్పుడు April 5th మ్యాచ్ ఉంది, చెన్నై వర్సెస్ హైదరాబాద్. సో ఎవరు విన్ అవుతారు మీరు యాజ్ ఏ ధోని ఫ్యాన్గా చెప్పండి, ఓపెన్గా చెప్పండి. ఎస్ఆర్హెచ్ విన్ అవుతా, సిఎస్కేనా? ఎస్ఆర్హెచ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫామ్లో చూస్తేనే ఎస్ఆర్హెచ్ విన్ అయ్యిద్ది, బట్ నేను సిహెచ్కే గెలవాలనుకుంటున్నాను. సిహెచ్కే గెలవాలనుకుంటున్నారు, బట్ ఫామ్లో అయితే ఉంది కాబట్టి ఎస్ఆర్హెచ్ విన్ అవుతుందేమో అనుకుంటున్నారు. మ్యాచ్ చూడడానికి వెళ్తున్నారా? లేదండి. ఓకే, టీవీలో నుంచో చూస్తారా? టీవీలో నుంచి చూస్తాం. ఎప్పుడైనా కావ్యమారని డైరెక్ట్ చూసారా? లేదు, చూడలేదు. చూడాలని ఉందా మీకు? చూడాలని. ఓకే, ఆమెను ఒకవేళ చూస్తే కావ్యమారని మీరు ఏం మాట్లాడతారు ఆమెతో? ఫస్ట్ మాట్లాడడానికి మాట్లాడారు, చూస్తే చాలు అనుకున్నాను అంతే. చెప్పలేను భయ్య. ఎందుకు అంటే స్ట్రాంగ్ ఉంది కదా టీం, మొన్న 276 రికార్డ్ స్కోర్ కొట్టింది. అయినా నేను ఆర్సీబీకే సపోర్ట్ చేస్తాను భయ్య. ఎందుకు ఆర్సీబీ? ఎక్కడ చూసినా ఆర్సీబీ అసలు ఏముంది ఆర్సీబీలో? ఆన్సర్ కావాలి మాకు అంతే. విరాట్ కోహ్లీ ఉన్నాడు కదా అన్న, చాలు మాకు. జై విరాట్. మరి నిన్న మ్యాచ్ ఓడిపోయారు కదా భయ్య, ఎట్లా? మ్యాచ్ ఓడిపోయినా మనసును గెలుస్తారు భయ్య. ఈ సీజన్లో ఒకవేళ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరుగుతుంది కదా, నెక్స్ట్ ఎట్లాగ వచ్చే మ్యాచ్ ఉన్నాయి కదా, ఏది గెలవాలనుకుంటున్నారు హైదరాబాద్లో ఉండుకుంటూ? నా ఓటు ఎప్పుడు ఆర్సీబీయే, హైదరాబాద్ అయినా. ఓకే, ఎందుకు అలా అసలు? అంటే కోహ్లీ ఒకవేళ కోహ్లీ వెళ్ళిపోతాడు, ఒక నెక్స్ట్ 2 yearsలో కోహ్లీ వెళ్ళిపోతాడు, అప్పుడు ఏం చేస్తావు ఆర్సీబీ పరిస్థితి? ఏం చేయలేం భయ్య, ఐ లవ్ విరాట్ అంతే. విరాట్ ఎక్కడికి వెళ్తే అదే మనది అంతే. సో అప్పుడు ఆర్సీబీని వదిలేస్తారనమాట. ఆర్సీబీని వదిలేస్తాం ఎందుకు? అంటే విరాట్ వెళ్ళిపోయినాక ఆర్సీబీని వదిలేస్తావు కదా? వదిలేస్తాను భయ్య. అంటే విరాట్ అంటే ప్రాణం. విరాట్ అంటే ప్రాణం. విరాట్ని ఎప్పుడన్నా చూసినావా డైరెక్ట్? లేదు భయ్య, చూడలే. ఓకేలా విరాట్ ఒకవేళ డైరెక్ట్ నీ ముందు కనిపించాడు, అతనికి ఫస్ట్ ఏం చెప్తాను? హక్ చేసుకుంటాను భయ్య. అంటే ఫస్ట్ చెప్పే మాట ఐ లవ్ యూ చెప్తాను భయ్య. అది ఎక్స్పెక్ట్ చేశారు అసలు? ఎక్స్పెక్ట్ అంటే క్లాస్ ఉన్నాడు కదా, సో క్లాస్ ఉన్నాడు కాబట్టి మరి 270 కాదు 240 అరౌండ్ ఎక్స్పెక్ట్ చేసాము, బట్ ఇట్ వాస్ వెరీ నైస్ ఇన్నింగ్స్. మరి అదే క్లాస్ ఫస్ట్ మ్యాచ్లో మనం ఓడిపోయాం, అప్పుడు ఏమనిపించింది? యాక్చువల్లీ ఆ మ్యాచ్ కూడా మందే. సో బట్ లాస్ట్లో 6 కొట్టాడు కదా, 6 కొట్టిన తర్వాత 2 డాట్స్ అట్లా పడినాయి కదా, మళ్ళీ వికెట్ పోవడము. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ నా, సో క్యాంట్ ఎక్స్పెక్ట్ ద క్రికెట్. ప్రజెంట్ టీంలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ఎస్ఆర్హెచ్ నుంచి? ఎస్ఆర్హెచ్ నుంచి ఫేవరెట్ ప్లేయర్ ఏం లేదు, నాకు ఎస్ఆర్హెచ్ టీమ్ అంటే ఇష్టం. సో అంటే ఆల్ ద ప్లేయర్స్ ఆర్ మై ఫేవరెట్ ప్లేయర్స్. ఈసారి కప్పు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయా మనకి? యా, ఐ ఫీల్ బికాజ్ కేకేఆర్ అను ఎస్ఆర్హెచ్ ఫైనల్కి వెళ్తే నేను అనుకుంటున్నా, సో అందులో ఎస్ఆర్హెచ్ విన్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ ఇప్పుడు 5th మ్యాచ్ ఉంది మనకు చెన్నై తోటి హైదరాబాద్లో. మన చెన్నై మీద గెలిచామంటారా? గెలవాలని కోరుకుంటున్నాం. చెన్నై ఇస్ టఫ్ టీమ్ రైట్, సో వీ కాంట్ ఎక్స్పెక్ట్ దట్, బట్ డెఫినెట్లీ వీ విల్ బీట్ దెమ్. చెన్నై మీద గెలవాలంటే మనం బ్యాటింగ్ బాగా ఆడాలా, బౌలింగా? I think both, because Chennai is both strong in both areas, right? Like bowling or batting. So మనం రెండిట్లోనూ జాగ్రత్త చేయాలి, ఎందుకంటే బౌలింగ్ వైజ్ దే ఆర్ వెరీ గుడ్ చెన్నై, ఐ బిలీవ్. సో మన వాళ్ళు బౌలింగ్ కొంచెం స్ట్రాంగ్గా వేయగలిగితే ఐ థింక్ బ్యాటింగ్ వీఆర్ సూపర్, సో ఐ థింక్ వీ కెన్ విన్. చూసారు కదండి మన హైదరాబాదీలు ఏమనుకుంటున్నారు, ఈసారి మన ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా కప్పు గెలుస్తుందని అనుకుంటున్నారు. ఎందుకంటే మన టీం బ్యాటింగ్లో స్ట్రాంగ్గా ఉంది, అలాగే బౌలింగ్లో స్ట్రాంగ్గా ఉంది, అలాగే మనం ఐపీఎల్ రికార్డ్ స్కోర్ కొట్టాము, ఎందుకంటే ఇప్పుడు టాప్ స్కోర్ మనదే ఐపీఎల్లో. సో వాళ్ళు కోరుకున్న విధంగానే ఈసారి మన ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ టైటిల్ కొట్టాలని నేను అనుకుంటున్నాను, మనందరం అనుకుంటున్నాము. సో కెమెరామెన్ సతిరెడ్డితో మీ కృష్ణబాల, పురా లోకల్.